సర్జరీ అంటే అందరికీ కూడా చాలా భయంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎన్ని కోతలు పెడతారు, ఎంత బ్లడ్ లాస్ పోతుంది, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు పత్యాలు ఉండాలి అని. కానీ అవేవి ఓపెన్ సర్జరీ ఏ విధంగా చేయడం జరుగుతుంది, లాప్రోస్కోపీ ఏ విధంగా చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకు కట్లు కటార్లు కాకుండా మెయిన్లీ అండ్ ఆ కోతలు సరిగ్గా మానిపోక ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆర్ ఆ కోత ఇచ్చిన చోట కండ సరిగ్గా అతుక్కోక సర్జరీ అంటే అందరికీ కూడా చాలా భయంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎన్ని కోతలు పెడతారు, ఎంత బ్లడ్ లాస్ పోతుంది, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు పత్యాలు ఉండాలి అని. కానీ అవేవి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అయిన లాప్రోస్కోపీ ద్వారా ఆ క్వశ్చన్స్ ఏమీ ఇప్పుడు ఇన్వాలిడ్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం అండ్ ఆపరేషన్ థియేటర్ని రెప్లికేట్ చేయడానికి ఇక్కడ వాటర్ మెలన్ని వాడుకోవడం జరుగుతుంది. అండ్ జస్ట్ ఈ వాటర్ మెలన్ లోపల మనం కొన్ని చిన్న థర్మోకాల్ బాల్స్ వేయడం జరుగుతుంది. ఈ థర్మోకాల్ బాల్స్నే మనం కడుపు లోపల స్టోన్స్ అనుకుందాం. సో ఇప్పుడు టూ సైడ్స్ని కంపేర్ చేస్తూ లెఫ్ట్ సైడ్ నాకుండేది ఇది ఓపెన్ సర్జరీ, రైట్ సైడ్ నాకుండేది లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ అనుకుంటే ఓపెన్ సర్జరీ ఏ విధంగా చేయడం జరుగుతుంది, ఓపెన్ సర్జరీలో ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, లాప్రోస్కోపీ ఏ విధంగా చేయడం జరుగుతుంది అండ్ లాప్రోస్కోపీలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడతారు అండ్ కోత పరంగా కానీ లెంగ్త్ ఆఫ్ ద ఇన్సిషన్ పరంగా కానీ ఎలా ఎగ్జాక్ట్లీ చేస్తాము అనేది ఈ వీడియోలో చెప్పుకుంటాం. సో టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఓపెన్ సర్జరీ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ వాటర్ మెలన్ కింద చిన్న థర్మోకాల్ బాల్స్ ఉన్నాయి, దాన్నే స్టోన్స్ అనుకుందాం. ఇప్పుడు ఆ స్టోన్స్ని ఓపెన్ సర్జరీ ద్వారా తీయాలి అంటే ఏ విధంగా చేయాలి అని చూస్తే, సో ఓపెన్ సర్జరీ ద్వారా లోపల ఉన్న స్టోన్స్ని తీయాలి అంటే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాడుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం నైఫ్తో పెద్ద ఇన్సిషన్ అనేది ఇచ్చేసుకొని ఇలా అంతా కట్ చేసుకున్నాక అబ్డామెన్ లోపల మనం కొంచెం స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి ఓపెన్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడి ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని కొంచెం సృష్టించుకొని కడుపును కొంచెం సపరేట్ చేసుకొని లోపల ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి జరిసి అండ్ వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ గ్యాప్ అయితే సృష్టించబడిందో ఆ రెండింటిని మళ్ళీ అప్రాక్సిమేట్ చేసి మళ్ళీ దారి పొడుగున ఎక్కడైతే మనం ఇన్సిషన్ ఇచ్చామో ఆ ఇన్సిషన్ అంతా క్లోజ్ చేయడానికి మనం స్టిచెస్ అనేది వేయడం జరుగుతుంది ఓపెన్ సర్జరీలో. సో దీని ఎండ్ రిజల్ట్ ఏంటి అని చూసుకుంటే పెద్ద ఇన్సిషన్ అవ్వడం జరుగుతుంది. ఇన్సిషన్ పెద్దది ఉంది కాబట్టి ఈ ఇన్సిషన్ దారి పొడుగున ఉన్న బ్లడ్ వెజల్స్ని అంతా కానీ నర్వ్స్ని అంతా కానీ డ్యామేజ్ చేస్తున్నాము. సో బ్లడ్ లాస్ పరంగా కానీ పెయిన్ పరంగా కానీ అండ్ ఆపరేషన్ తర్వాత పడే కుట్ల పరంగా కానీ తర్వాత తీసుకోవాల్సిన బెడ్ రెస్ట్ పరంగా కానీ అన్నీ కూడా ఓపెన్ సర్జరీలో లాంగ్ డ్యూరేషన్కి అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఈ కుట్లు ఇన్ఫెక్షన్ కాకుండా డ్రెస్సింగ్ లాంటివి చేసుకుంటూ ఈ కుట్లు అన్నీ బాగా మానిన తర్వాత మళ్ళీ కుట్లు విప్పదీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ జరగడానికి మినిమం 10 to 14 days వరకు పట్టచ్చు. అండ్ ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఫైనల్లీ పేషెంట్కి పెద్ద కోత అనేది కడుపు పైన రావడం అనేది జరుగుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకు కత్తులు కటార్లు కాకుండా మెయిన్లీ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. సో టెక్నాలజీలో ఏమేమి వాడుతున్నాము, మనకి ఓపెన్ సర్జరీలో అయితే కత్తులు కటార్లు కావాలి, కానీ మనకు లాప్రోస్కోపిక్ సర్జరీలో మనకి ఇప్పుడు నా చేతిలో ఉన్నదే కెమెరా అంటాం అండ్ ఈ కెమెరాకు కూడా చివరి భాగంలో లైట్ సోర్స్ అనేది ఉంటుంది. సో దట్ మనకు కడుపులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మనకు లోపల అంధకారం ఉంటే ఏం కనపడదు కాబట్టి కెమెరాతో పాటు కెమెరాకు ఒక లైట్ సోర్స్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఓపెన్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూసే ఉంటారు, బట్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్లైక్ ఓపెన్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా పొడుగ్గా సన్నగా మన వేలులో 1/3 అంత సన్నగా మనకి పొడుగ్గా అండ్ సన్నగా ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. సేమ్ ఇప్పుడు ఇదే కడుపులో ఉన్న ఆ స్టోన్స్ని తీయాలి అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ పద్ధతి ద్వారా ఎలా తీస్తాము అంటే ఫస్ట్ మనకు కెమెరా కోసం ఒక పోర్ట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది.
ఇదే కడుపులో మనం ఒక చిన్న హోల్ అనేది పెట్టేసుకొని తర్వాత లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఈ కెమెరాని లోపల పెట్టుకుంటాము. సో దీని ద్వారా మనం కడుపులో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా. ఇది ఒక స్టోన్ అనుకోండి. ఇదే స్టోను నాకు కడుపులో బయట నా చేతిలో కడపనంత చిన్నదిగా ఉంది. అదే మనం లాప్రోస్కోపీలో చూసుకుంటే మాత్రం మనకి అదే స్టోన్ మీరు చూస్తే ఇంకా మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ చూసారా ఒక పెద్ద కొండంత మ్యాగ్నిఫైడ్ జూమ్ వర్షన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదే దగ్గరికి దూరంగా పోయే ఫెసిలిటీ ఉంది. పైకి కిందకి పక్కకి మూవ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు లాప్రోస్కోపీ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న స్టోన్ని చూసాము, ఇక్కడ ఇంకా అనేకమైన స్టోన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా స్టోన్స్ అన్నిటిని కూడా చూసారా ఒక ఫైర్ బాల్ అంత పెద్దగా కూడా మనకు ఈ చిన్న చిన్న థర్మోకాల్ బాల్స్ అనేవి మనకి లాప్రోస్కోపీలో ఇలా మ్యాగ్నిఫైడ్గా మనం లాప్రోస్కోపీ ద్వారా చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు ఒక హోల్ అయితే మనం కెమెరాకి పెట్టుకున్నాము అండ్ ఈ కెమెరాతో పెట్టుకొని మనం జస్ట్ చూడగలం జరుగుతుంది, కానీ మనం సర్జరీ చేయడం జరగదు. కాబట్టి ఒక హోల్ కెమెరాకు పెట్టేసుకొని ఇంకొక హోల్ అనేది మనకు వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో దట్ ఒక హోల్ కెమెరా పెట్టేసి ఇంకొక హోల్ ద్వారా మనకి నా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి ఈక్వలెంట్గా మనం ఈ విధంగా లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్తో లాప్రోస్కోపీ కెమెరా గైడెన్స్తో మనం సపరేట్గా ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద సర్జరీ విల్ బి లైక్ ఏ వీడియో గేమ్. సో పేషెంట్ని చూడకుండా మనం ఈ మానిటర్ని చూసుకుంటూ ఏం పట్టుకోవాలి, ఏం మూవ్ చేస్తున్నాం అనేది అంతా కూడా మనం ఈ మానిటర్లో చూసుకుంటూ ఉంటాం. సపోజ్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లూ బార్ని పట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మనకి స్పెషల్లీ డిజైన్ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. సో ఇక్కడ నేను బయట మూమెంట్ చేస్తున్నా, అది లోపల మనకు టిప్లో మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఈ బ్లూ కలర్ బాల్ని తీయాలి అనుకుంటే ఈ విధంగా మనం లాప్రోస్కోపీ ద్వారా హోల్డ్ చేసేసుకొని ఇంత ఈజీగా మనకు లాప్రోస్కోపీ ద్వారా స్టోన్స్ని తీసుకునే ఫెసిలిటీ మనకు ఉంటూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు జూమ్ చేసి చూసినట్లయితే సో సైడ్ బై సైడ్ కంపారిజన్ చూసుకుంటే ఈ చేతిలో లెఫ్ట్ సైడ్ ఉండేదేమో ఓపెన్ సర్జరీ అయింది, రైట్ సైడ్ జరిగిందేమో లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది. ఓపెన్ సర్జరీలో ఏం జరిగింది, పెద్ద కోత్ ఇచ్చి ఇన్సిషన్ అంతా ఇచ్చి సైడ్ చేసి ఈ స్టోన్స్ని తీసుకొని మళ్ళీ ఈ పెద్ద ఇన్సిషన్ని కుట్టడం అనేది జరిగింది. అదే లాప్రోస్కోపీలో చూస్తే మనకు ఒక హోల్ వచ్చి 1 సెంటీమీటర్, రెస్ట్ హోల్ వచ్చి 0.5 సెంటీమీటర్. ఇది మనకు డమ్మీ కాబట్టి 2 హోల్స్ పెట్టాము. బట్ జనరల్లీ లాప్రోస్కోపిక్ సర్జరీలో 3 హోల్స్ పెట్టాల్సి వస్తుంది. 1 ఫర్ ద కెమెరా, 1 ఈజ్ ఫర్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ అండ్ 1 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్. సో ఇంతే 3 హోల్స్తో మనకు అయిపోతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పెద్ద కోత అనేది లేదు, హోల్ అనేది చిన్నదే కాబట్టి మనకు బ్లడ్ లాస్ కానీ పెయిన్ కానీ చాలా తక్కువగానే ఉంటాయి. అండ్ రిటర్న్ టు యాక్టివిటీ కానీ హాస్పిటల్లో ఎంతసేపు గడపాలనేది కూడా మనకు దీంతోనే డిసైడ్ అయిపోతుంది. అండ్ ఈ లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో డే కేర్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్, కాస్మెటిక్ పరంగా కూడా అసలు సర్జరీ జరిగిందా లేదా అన్నంత నీట్గా బెస్ట్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ ఫర్ అన్మ్యారీడ్ మేల్స్ ఆర్ ఫీమేల్స్కి దిస్ విల్ బి ద బెస్ట్ సర్జరీస్ అన్నట్టు. అండ్ దీంట్లో లాప్రోస్కోపీ సర్జరీలో కూడా మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్లో ఎంతవరకు మనకు అడ్వాన్సెస్ వచ్చాయి అంటే ఏ బెడ్ పై అయితే పేషెంట్ తన రోజును స్టార్ట్ చేస్తారో సర్జరీ అయిపోయిన తర్వాత అదే బెడ్ పైన తన రోజును ఎండ్ చేస్తూ 24 అవర్స్ లోపలే డిశ్చార్జ్ అయిపోయి వారు ఇంటికి వెళ్ళేంత అడ్వాన్స్ సర్జికల్ టెక్నిక్స్ అనేవి కూడా మనకు ఈ లాప్రోస్కోపీ ద్వారా పాసిబుల్ అవుతున్నాయి. సో మీరు కనుక ఏదైనా ఇప్పుడున్న కాలంలో మనకు బిడ్డని తీసే ప్రక్రియ అంటే సిజేరియన్ సెక్షన్ అన్న ఒక్క సర్జరీ తప్పితే మిగతా మేజర్ క్యాన్సర్ సర్జరీస్ వరకు కూడా అన్నీ మనకు ఇప్పుడు ఈ అధునాతన లాప్రోస్కోపిక్ సర్జరీస్ ద్వారా మనకు పాసిబుల్ అవుతున్నాయి. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఎవరైనా సర్జరీ చెప్పి ఉంటే డెఫినెట్లీ తప్పకుండా మీ సర్జన్ని లాప్రోస్కోపీకే ఇన్సిస్ట్ చేయండి. ఎందుకు అంటే ఓపెన్ సర్జరీ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద కోతలు ఇచ్చుకుంటారు అండ్ ఆ కోతలు సరిగ్గా మానిపోక ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆర్ ఆ కోత ఇచ్చిన చోట కండ సరిగ్గా అతుక్కోక వారికి మళ్ళీ హెర్నియాస్ అండ్ రిపీటెడ్ సర్జరీస్ అయ్యే ప్రమాదం కూడా మనకు ఈ ఓపెన్ సర్జరీ ద్వారా ఉంటుంది. లాప్రోస్కోపీ
ద్వారా మనకి టెక్నాలజీ అంతా బాగా యూస్ చేయడం వల్ల కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఓపెన్ సర్జరీ. బట్ ఇఫ్ యూ కంపేర్ ద రిజల్ట్స్ విత్ ద కాస్ట్, డెఫినెట్లీ రిజల్ట్స్ అవుట్వే ద కాస్ట్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నట్లు. సో మీరు ఫర్దర్ ఎవరైనా లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్స్ కావాలనుకుంటున్నారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లాప్రోస్కోపీ పాసిబుల్ అవుతుందా లేదా అని మీకు ఎక్కడన్నా కన్సర్న్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కానీ మన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కానీ డిఎం చేయొచ్చు. మీరు ఇచ్చిన ఆదరణతోనే మేము ఇప్పటి వరకు కూడా రాగలిగాము. ఫ్యూచర్లో కూడా మీ ఆదరణ మరింత మాతో పాటు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.